ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశము కైండ్నెస్ అండ్ ఫర్గివ్నెస్, దయ మరియు క్షమ గుణము. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందామండి. ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్స్ 32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. బీ కైండ్ టు వన్ అనదర్, tender-hearted, forgiving one another as God in Christ forgave you. కాబట్టి యొక్క వాక్యంలో ఎంతో తేటగా పిల్లరా మనకు తెలియజేయబడుతుంది. కైండ్నెస్, మరి దయ కలిగి ఉండటము మనం చదువుకున్నాం కదండి. దయ కలిగి ఉండటము అంటే ఒకవేళ బాధపడినా కూడా మంచి మాటలు మంచి కార్యాలు ఎంచుకోవటము. కొంతమంది బాధతో ఎవరితోటన్నా హర్ట్ అయినా, లేకపోతే ఎవరితోటన్నా అసూయ ఉన్నా, లేకపోతే బాధగా ఉన్నా సరే మరి వాళ్ళతో అవాయిడ్ చేస్తారు. మరి లేకపోతే వారితోటి మంచి సంబంధాలు ఉంచుకోరు, వారితోటి వాళ్ళను కూడా మంచి కార్యాలు చేయకుండా ఉంటారు. కానీ ఈ దయ కలిగి ఉన్నప్పుడు మనం ఏ భేదం లేకుండా అందరిని కూడా దయ కలిగి చూస్తాము, అందరికి కూడా రీచ్ అవటానికి చూస్తాము, హెల్ప్ చేయటానికి చూస్తాము మంచి మాటలతో. మరి అంతేకాకుండా దయగల మాటలతోటి దయతో కూడినటువంటి కార్యాలు వారికి అర్థం చేసుకుని వారికి సహాయం చేయటం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇటువంటి దయ అనేటటువంటి గుణం ఉండాలి. అంతేకాకుండా క్షమాపణ గుణం కూడా. ఫర్గివ్నెస్ మీన్స్ రిలీజింగ్ ద డెప్ట్. క్షమాభావం అంటే పగ, బాధ మరి అవి విడిచిపెట్టటము. ఫర్గివింగ్ పిల్లలు ఆ బాధను విడిచిపెట్టి దాని ద్వారా మరలా రిలేషన్షిప్ లేకపోతే సంబంధం మళ్ళీ మొదలు కావటానికి అవకాశం ఇవ్వటం పిల్లారా. సో రికన్సిలియేషన్ కెన్ బిగన్. రిఫ్యూజింగ్ టు హోల్డ్ బెటర్నెస్, మనలో ఉన్నటువంటి ఆ చేదు అనుభవాలు, ఆ యొక్క పిల్లరా ఆ చెడు అన్ని కూడా మనలో నుంచి పోయి మరలా వారితో మంచి సంబంధం కలిగి ఉంటారు. ఇక్కడ ఎఫెసీయులకు 4:32 ప్రకారం దేవుడు మనకు కృప చూపించేందుకు మన జీవన విధానంలో దయ మరియు క్షమాపణ గుణం కలిగి ఉండేలాగున మనకు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. కాబట్టి దేవుడు ఏ రీతిగా ఆయన క్షమాపణ గుణం కలిగినటువంటి ఫర్గివింగ్ గాడ్, మన యొక్క పాపములు అవన్నీ కూడా చూసినట్లయితే మనము నిజంగా ఈ స్థితిలో రక్షణ పొంది పరలోకం వెళ్ళేటటువంటి భాగ్యం లేదు. కానీ మనకి ఎంత ఆధిక్యత, ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని అనుభవాలు, ఎంతగా ఆనందాన్ని ప్రభులో మనం పొందుతున్నామంటే అది కేవలము మరి దేవుడు చూపించేటటువంటి దయ, కృప, కనికరము, దయాలత్వం, మంచితనము, ప్రేమ ప్రియులారా. కాబట్టి 3 విషయాలు మనం ధ్యానించినటువంటి మొట్టమొదటిగా స్పీక్ సాఫ్ట్లీ, కైండ్నెస్, మృదువుగా మాట్లాడటం పిల్లరా, దయ కలిగి పిల్లరా. కైండ్నెస్ స్టార్ట్స్ విత్ యువర్ మౌత్. మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది మన యొక్క నోటితోటి మొదలవుతుంది. దయ అనేటటువంటిది ప్రశాంతమైనటువంటి స్వరము, కామ్ టోన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆమె యొక్క మాటలను బట్టే ఆ యొక్క మంచి సంబంధాలు, బాంధవ్యాలు ఉంటాయి పిల్లారా. గౌరవమైనటువంటి మాటలు, గౌరవంతో రెస్పెక్ట్ఫుల్ వర్డ్స్, మరి సున్నితమైన సహనము, జెంటిల్ పేషెన్స్, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పిల్లారా. When conflict rise, don't lead with sharpness, lead with kindness. వివాదం పెరిగినప్పుడు కఠినత్వంతో ముందుకు రాకుండా దయతో ముందుకు నడవటం పిల్లారా. కఠినత్వంతో, క్రూరత్వంతో ద్వేషించటం, లేకపోతే పగ, కలహములు, తిట్టటం, అసూయ, ఇటువంటి కోపం, ఆవేశము ఆటికి పోకుండా దయతో మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారం అంటున్నాం. కాబట్టి స్పీక్ సాఫ్ట్లీ, కైండ్నెస్, దయ అవసరము. రెండవది ఫీల్ డీప్లీ, టెండర్ హార్టెడ్ ఫర్గివ్నెస్, లోతుగా అనుభవించటము, కరుణతో క్షమించటం పిల్లలు. క్షమాపణ కూడా మనం కలిగి ఉన్నప్పుడు మనం ఆ 24 గంటల్లోనే పిల్లారా మరి వి సే సారీ, వి
ఫర్గివ్ ద పర్సన్ హూమ్ వి హర్ట్. ఆ రీతిగా ఆ సమాధాన పడటం, సరి చేసుకోవటం, అది చాలా ముఖ్యము. ఫర్గివ్నెస్ ఈజంట్ ఓన్లీ అన్ యాక్షన్, ఇట్స్ ఎ హార్ట్ పోస్చర్. కాబట్టి ఈ యొక్క క్షమాభావం అనేటువంటిది కేవలం అది ఒక చర్య కాదు పిల్లలు, అది హృదయ స్థితి పిల్లలు. మరి బీ టెండర్ హార్ట్, లెట్ యువర్ స్పౌస్ బి హ్యూమన్, లెట్ యువర్ పెయిన్ బి హర్డ్ వితౌట్ బికమింగ్ హాస్టైల్. కాబట్టి శత్రుత్వంగా మారకుండా కర్ణకాల వారమై ఉండి మన యొక్క జీవిత భాగస్వామిని మానవునిగా అంగీకరించడం, మనుషులుగా ట్రీట్ చేయటం, హ్యూమన్ బీయింగ్స్గా మరి మన యొక్క బాధ అవన్నీ కూడా పక్క పెట్టి పిల్లరా క్షమించేటటువంటి ఆ యొక్క ఉదార స్వభావం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మూడవదిగా ఫర్గివ్ ఫుల్లీ. మరి మన యొక్క దేవుడు ఏ రీతిగా మనల్ని సంపూర్ణంగా క్షమిస్తున్నాడు, పూర్తిగా క్షమించటము, త్వరిత సర్దుబాటు అనేటటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇక్కడ ఎఫెసీ 4:32లో చూస్తే మరి ఇట్ కనెక్ట్స్ ఫర్గివ్నెస్ టు గాడ్స్ ఎగ్జాంపుల్. ఇక్కడ క్షమాభావాన్ని దేవుని యొక్క ఉదాహరణ. ఇక్కడ చూస్తే క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ఆయనే ముందు మనల్ని క్షమించాడు, ఆయనే మనల్ని ప్రేమించేటున్నాడు. మన యొక్క పాపములు, దుర్నీతి ఇవన్నీ కూడా పిల్లల సమస్త దుర్నీతి నుంచి కడిగి పిల్లల మనను ఆయన క్షమిస్తాడు, కరుణిస్తాడు, కడుగుతాడు పిల్లల, శుద్ధి చేస్తాడు. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉంటున్నాము. కాబట్టి ఫర్గివ్నెస్ ఇస్ పర్పస్ఫుల్. కాబట్టి క్షమాభావం అనేటువంటి ఉద్దేశంతో కూడినటువంటిది, ఆత్మలో పూర్తిగా ఉండి పిల్లారా సంబంధం పునరుద్ధరణ కోసం ఉంటుంది. ప్రతీకారం కాదు, కానీ ఆలస్యం కాదు, శిక్ష కాదు పిల్లారా. ఇట్ ఈస్ నాట్ రివెంజ్, ఇట్ ఈస్ నాట్ డిలే, ఇట్ ఈస్ నాట్ పనిష్మెంట్, ఇట్ ఈస్ ఇమ్మీడియట్ యాక్షన్. ప్రభువులో మనం క్షమించవలసినటువంటి వారమై ఉంటున్నాము. కాబట్టి ఈ రీతిగా చేయటానికి మరికొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ పిల్లారా త్వరగా పరిష్కరించడానికి, రిజాల్వ్ క్విక్లీ ఏదైనా సరే. మరి భార్య భర్తల మధ్య కనుక ఆ గ్యాప్ ఎక్కువైన కొద్ది అది బ్రేక్ దారి తీస్తుంది, విచ్ఛిన్నానికి, విడదీయటానికి. మరి కుటుంబం పిల్లల ఎంతగా మరి ఇమోషనల్గా, మరి శారీరకంగా, మానసికంగా ఎన్ని పిల్లల అభద్రతా భావములు, ఇవన్నీ అసౌకర్యములు ఇవన్నీ కూడా ఉంటాయి. అధైర్యము, అలజడి, ఆందోళన, కలవరము, ఇటువంటి వాటికి చోటు ఇవ్వకుండా ఇమ్మీడియట్ యాక్షన్, పాజ్ బిఫోర్ యూ రెస్పాండ్. కాబట్టి ఒకవేళ ఇమ్మీడియట్గా ఏదంటే అది నోటితో అనటం కాదు, కానీ సమాధానం ఇచ్చేటటువంటి ఆ సమాధానం ఇచ్చే ముందు వి నీడ్ టు టేక్ ఏ పాజ్, ఆగి దేవుణ్ణి అడగండి. ప్రభువా నాకు దయతో మరి క్షమించేటటువంటి గుణాన్ని నాకు ఇవ్వమని చెప్పి అడగండి. ఓన్ యువర్ పార్ట్ ఇమ్మీడియట్లీ. కాబట్టి మీ వైపు నుంచి ఎటువంటి తప్పు లేకుండా చూడండి. ఓన్ యువర్ పార్ట్ ఇమ్మీడియట్, నో బ్లేమ్ గేమ్స్. ఇదేదో అపరాధం మోపెట్టడం అవి కాదు, కానీ తక్షణమే మన వైపు నుంచి అటువంటి అంగీకరించటం, పిల్లలు యాక్సెప్ట్ చేయటం. ఐ వాజ్ రాంగ్ ఇన్ హౌ ఐ సెడ్ దట్. మనం చెప్పవచ్చు, నేను ఈ రీతిగా మా అన్నను తొందరపడి సారీ అని చెప్పటం. మూడవది, చూస్ జెంటిల్ వర్డ్స్ అండ్ ఏ క్లియర్ రిక్వెస్ట్. కాబట్టి పిల్లరా మృదువైనటువంటి మాటలు కోపంను చల్లారుస్తాయని చెప్పి బైబిల్ వాక్యం చెప్తుంది. కాబట్టి మృదువైన మాటలు, స్పష్టమైనటువంటి అభ్యర్థన, క్లియర్ రిక్వెస్ట్. కెన్ వి టాక్ కామ్లీ, హెల్ప్ మీ అండర్స్టాండ్ యూ. శాంతంగా మాట్లాడగలమా, నన్ను అర్థం చేసుకోవటానికి సహాయం చెయ్యి అని చెప్పి ఆ రీతిగా అడగటము. ఫర్గివ్ ఆన్ పర్పస్, ఫీలింగ్స్ మే ఫాలో. పిల్లల ఉద్దేశంతోనే క్షమించటము, ఇంటెన్షనల్గా. ఆ భావాలు తర్వాత వస్తాయి పిల్లల, ఫీలింగ్స్ అనేటటువంటి. కాబట్టి ఆ ముందు మనము క్షమించటం అనేటువంటిది అవసరము. క్లోజ్ విత్ నెక్స్ట్ స్టెప్. కాబట్టి తర్వాత అడుగుతో ముందుకెళ్ళండి. మనము లెట్స్ రీవిజిట్ టు నైట్, టుమారో వి విల్ సాల్వ్ దిస్. కాబట్టి ఆ రీతిగా ప్రశాంత వాతావరణం, మరలా దాని గురించి చర్చిద్దాం, డిస్కస్ చేద్దాం, ఉన్నటువంటి తప్పులను సరిదిద్దుకుందాము. ఆ రీతిగా పిల్లరా రేపు పరిష్కరించుకుందామని చెప్పి ఆ రీతిగా మరి దాన్ని ఎండ్ చేయటం అనేటువంటిది అవసరము. మరి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దయ, కరుణతో క్షమాభావం కలిగి ఉండటము. దాని ద్వారా పిల్లల సమస్యలను పరిష్కరించటము. ఎక్కడో మరి వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కాదు, కానీ పిల్లరా మీరు ఇద్దరు కలిసే, భార్య భర్తలు ఇద్దరు కూడా ఉన్నటువంటి వాటిని ఆ కుటుంబం బయటికి వెళ్లకుండా ఆ సమస్యలను
ఇద్దరు కలిసి ప్రార్థించుకోవటం, ఇద్దరు కలిసి సరి చేసుకోవటం, సమాధాన పడటం, సంతోషంగా మరలా తిరిగి జీవించటం. ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మనల్ని ఒకసారి పరీక్షించుకుందాం. టుడే ఈరోజు మరి మీ యొక్క ఉదయం దేవుని కృపకు సరిపోయేటటువంటి హృదయంతో మరి మొదలు పెడదాం. మరి ఈ ప్రకారంగా ఎఫ్ఎస్సి 4:32 ప్రకారంగా దేవుని కృప మరి జీవిస్తే ఆ క్షమాభావంతో ఉండినప్పుడు నిజంగా మనము సంబంధాలను పునరుద్ధరించగలం పిల్లారా. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, మాకు మరి దయగల కరుణగల హృదయాన్ని మాకు ఇవ్వండి, క్షమించే గుణం ఇవ్వండి ప్రభువా. గొప్ప దేవ క్రీస్తు ఏ రీతిగా తండ్రి మా తండ్రి మరి ఆ క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం అంటున్నారు ప్రభువా. గొప్ప నాయన తండ్రి 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 మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఇతరులను క్షమించడని పరలోక ప్రార్థనలు మేము నేర్చుకుంటున్నాం నాయన. దయగల దేవా, ప్రేమగల ప్రభువా, పరిశుద్ధుడైనటువంటి రక్షక, స్తుతికి పాత్రుడా తండ్రి సహాయం చేయండి. ఈ దినాల్లో తండ్రి శరీరం ఎట్లోనే ఉండి ఎంత ఆవేశాలకు ఎంతగా ప్రభువా దేవా తండ్రి 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 భార్య భర్తల మధ్య కొట్లాట్లు తీర్చుకొనుట, బూతులు ప్రభువా దేవా తండ్రి కొట్టుకొనుట తండ్రి ఎన్నో భయంకరమైనటువంటి సమాధానం లేకుండా అవి ఎంతగా పిల్లల మీద ఎఫెక్ట్ చేస్తున్నాయి నాయన తండ్రి. ఎమోషనల్గా ప్రభువా దేవా తండ్రి ఆ వర్క్ ప్లేస్ లో ప్రభువా ఇవి పనిచేస్తున్నాయి తండ్రి. మీరు సహాయం చేయండి. ఓ గొప్ప దేవా, ప్రేమగల నాయన, మీ సమాధానం, మీ యొక్క సంతోషం, మీ సన్నిధిని దయచేయండి. ఎక్కడ మీరుంటారో అక్కడ నెమ్మదితనం ప్రభు, కామ్నెస్, క్వైట్నెస్, ఓ ప్రభు, కూల్నెస్ తండ్రి ఇవి ఉంటాయి నాయన తండ్రి. మీరే సాయం చేయండి. నిల్చున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. మరి తండ్రి తండ్రి భార్య భర్తలు అయితే వారి మధ్య తండ్రి మంచి అనురాగం, ప్రేమ, ఆప్యాయత, క్షమించే గుణం, దయ, కరుణ కలిగి జీవించడానికి సాయం చేయండి. ఎంతమంది వివాహాలకు సిద్ధపడుతున్నారు వారు కూడా ఇవి సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి. దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.